అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగోండి గోరింటాకు. రేపు తొలి ఏకాదశి కదా, ఈ తొలి ఏకాదశికి గోరింటాకు పెట్టుకునే అలవాటు అండి నాకు. మా పిల్లలు కూడా పెట్టుకుంటారనమాట. దానికి తోడు నాకు ఇద్దరు మనవాళ్ళు కదండి, ఇక్కడ లోకల్లో ఉంది, నా దగ్గరగా ఉంది, మనవాళ్ళే కదా, వాళ్ళు కూడా పెట్టుకుంటారండి. పాప ఏం చేసిందంటే గోరింటాకు పంపించింది అనమాట, అమ్మ రుబ్బమని. ఇది మిక్సీలో వేయాలి, ఈ పుల్ల పుడకాయ అంతా ఏరేసి మిక్సీ పట్టాలి. అయితే అండి ఒకటి, వెనకట్లా అంటే రోట్లో రుబ్బే వాళ్ళం కానండి, ఇప్పుడు మాత్రం అంత ఫాస్ట్గా అయిపోయే పనులే కదా, మనం చూసుకుంటాం తొందరగా ఎంత వీలుగా అయితే అంత ఫాస్ట్గా చేసుకోవాలని అనుకుంటుంటాం పనులు. ఇప్పుడైతే నేను మిక్సీలోనే వేస్తాను. అయితే మిక్సీలో వేసే ముందమ్మా గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఒక టిప్ చెప్తాను, అది పాటించండి. ఆ కాసు అని పచారీ షాపుల్లో అమ్ముతారనమాట. ఆ కాసు గనక వేసి మనం గోరింటాకు మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఎర్రగా పండుద్ది, చాలా బాగుంటుంది. ఆ కలర్ వచ్చేసరికి అసలు ఎంత మంచి కలర్ వస్తుందో నేను పెట్టుకున్నా చూపిస్తాలేండి మీకు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు, నా చేతులకు గోరింటాకు భలే ఎర్రగా పండుద్ది అనమాట. ఇదిగోమ్మా ఇట్లా ముదురు కాళ్ళు ఉంటాయి కదా, ఈ కాడలు తీసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు కాసు వేయమని చెప్పాను కదా, ఆ కాసుతో పాటు వాటర్ వేయకుండా మీరు మజ్జిగ వేయండి. పుల్లటి మజ్జిగ ఉంటే పుల్లటి మజ్జిగ వేసుకోండి, లేదంటే మామూలు మజ్జిగ వేసుకున్నా పర్లేదన్నమాట. మరీ జారుగా కలుపుకోవద్దు, మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గట్టిగానే వేసుకోండి. తర్వాత కావాలి అంటే కనుక మీరు కొంచెం మజ్జిగ వేసుకొని మీరు చేతికి పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోండి. అయితే పలచన అయిందనుకోండి అమ్మా, పెట్టుకోవటానికి వల్ల కాదనమాట. అందుకని చెప్పి కొంచెం వేసుకునేటప్పుడే గట్టిగా వేసుకోండి, అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు అనమాట. ఒకవేళ మీకు కాసు అందుబాటులో లేదనుకోమ్మా, లేకపోతే ఏం చేస్తారంటే కొంచెం చింతపండు వేసుకోండి, బాగా ఎర్రగా పండుద్ది అనమాట. చింతపండు అనేది కొంచెం నలుపు వస్తుంది అంటారు, నేనైతే ఎప్పుడు కాసే వాడతా. ఇది మీకు తర్వాత మిక్సీ బట్టి చూపిస్తాను ఈ గోరింటాకుని. అయితే ఈ జొన్నలతో పేలాలు తయారు చేసి రేపు స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి కదా పేలపిండి. ఆ పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను, చూసి అదే విధంగా చేసుకోండి అమ్మా. దేవుడికి పెట్టాక రుచి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. సరేనా? ఇదిగోండి అమ్మా, కప్పు జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలు వచ్చేసరికి తెల్ల జొన్నలు తీసుకోవాలన్నమాట. ఈ పచ్చ జొన్నలు తీసుకుంటే మనకి కొంచెం ఒగరు వస్తుంది పేలపిండి అనేది. తెల్ల జొన్నలతో చేసిన పేలపిండి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ జొన్నలు తెప్పించుకోండి, చూడండి ఇలా ఉంటాయి అన్నమాట తెల్ల జొన్నలు. సరేనా? అలాగే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి. వాటర్ పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఈ జొన్నలు అందులో వేసి ఒక పొంగు రానిద్దాం. ఇదిగోమ్మా, వాటర్ వచ్చేసరికి ఈ విధంగా తెరల కాగాలన్నమాట. తెరల కాగిన తర్వాత మనం ఈ జొన్నలు వేయాలి. ఒక్కసారి ఈ విధంగా మనం తిప్పుకోవాలి, మళ్ళా ఒక పొంగు రానివ్వాలి. ఆ పొంగు రానివ్వకుండా మాత్రం తీయద్దు జొన్నల్ని. ఆ నీళ్ళు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాతే మనం జొన్నలు బయటకు తీయాలన్నమాట. ఎందుకంటే పొంగు రాకపోతే అమ్మా జొన్నలు మీకు సరిగ్గా పేలవన్నమాట. జొన్నలు పేలితేనే కదా మనకు పేలాలు రెడీ అయ్యేది. పైన వచ్చేసరికి ఇట్లా తాలు సొచ్చు అలాంటివి ఉంటాయి, ఇవి తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా తెరిలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా వడబుట్ట పెట్టుకొని వడగట్టుకుందాం. ఈ నీళ్ళంతా ఒడిసిపోయిన తర్వాత మనం ఒక పావు గంట సేపు ఇవన్నీ ఆరేటట్టు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇదిగోమ్మా ఇట్లా ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద ఆరబోసుకోండి, పలచగా ఆరబోయండి. ఫ్యాన్ గాలికి శుభ్రంగా ఆరిపోతాయి అన్నమాట. ఫ్యాన్ గాలికే ఆరబెట్టేసుకోండి. ఇదిగోమ్మా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి.
బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత అప్పుడు మనం ఇందాక ఆరబెట్టుకున్న ఈ జొన్నల్ని కొంచెం కొంచెంగా వేస్తూ వేయించుకుందాం. ఎక్కువ వేయద్దు. బాండి వేడైంది కదా, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. ఇట్లా మీడియం టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి అమ్మ, చిట్లటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఆవిరి పోయేటట్టు మూత పెట్టుకోవాలన్నమాట. చూశారు కదా ఎట్లా చిట్లుతున్నాయో జొన్నలు. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి మార్చుకుందాం. అదిగోండి, ఆ వేడి కొన్ని చిట్లు లేదు కదా, ఈ వేడి తగిలేసరికి అవి కూడా చిట్లుతాయి అన్నమాట. అట్లా అదేవిధంగా అన్నీ కూడా వేయించుకుందాం. ఎక్కువ మాత్రం వేయబాకండి, అట్లా చూసుకోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోండి. భలే తెల్లగా మల్లెపూలాగా వస్తాయి. ఇదిగోండి, ఈ అడుగున కొన్ని ఈ వేగలేదు కదా, ఇవి మనం ఇట్లా కప్పి ఉంచామనుకోండి అవి కూడా పేలుతాయి, అంటే చిట్లుతాయి అన్నమాట. అదిగోండి, ఈ వేగినవి ఆ పైన అట్లా మనం పెడితే అడుగునున్న జొన్నలు కూడా మనకు చిట్లి బాగా పేలాలుగా మారతాయి. ఇదిగోమ్మా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, 3 ఇలాచీ వేసుకోండి. చూశారు కదా ఇవి ఎంత బాగా వేగినాయో. ఇదిగోండి, ఇవి అన్నమాట. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు, అట్లాగని మరీ బరగ్గా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. చూసారా ఇట్లా అన్నమాట. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకుందాం. ఇదంతా కూడా నాకు 3 వాయిలకు వచ్చింది అన్నమాట. ఇంకొక వాయికి ఉంది. చివరి వాయి వచ్చేసరికి కొంచెం పేలాలు తీసుకోండి. అదేవిధంగా పుట్నాల పప్పు 2 స్పూన్లు తీసుకోండి. జీడిపప్పు వచ్చేసరికి 10 జీడిపప్పు, 6-7 బాదం. ఇవి వెనకట్లో వేసుకునేవాళ్ళు కాదమ్మా, ఇప్పుడైతే పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి వేస్తున్నాం అనమాట, బలానికి బలం కూడా అని. ఇదిగోండి, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంత ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాను, అవి కూడా కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ కూడా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకుంటే తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము జొన్నలు ఏ కప్పుతో అయితే 1 కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. మరీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. కప్పుకు కప్పు కొలత సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్లోనే వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇది లాస్ట్ వాయిలో వేసుకోవాలన్నమాట. బెల్లం వచ్చేసరికి మీరు అరిసెల బెల్లం అని అడగండి అమ్మా, మంచి బెల్లం ఇస్తారు. ఆ బెల్లం ఏంటంటే మీకు జిగురు ఉంటుందన్నమాట. మామూలు కుందులు బెల్లం చిన్న చిన్న బిళ్ళలుగా వస్తుంది చూసారా, అది వచ్చేసరికి మీకు పొడి పొడిగా ఉంటుంది, అంటే 1/4 కేజీ బిళ్ళలు వస్తాయి. అది కాకుండా అరిసెల బెల్లం అని అడగండి.
ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇందాక మనం పట్టుకున్న ఈ పేలాల పిండిలో ఇది కలుపుకుందాం. ఇది బెల్లం ఉంది కాబట్టి ముద్దపడింది అన్నమాట. ఇదంతా కూడాను బాగా కలిసే విధంగా కలుపుకుందాం. మీరు కావాలనుకుంటే మరలా ఇట్లా ఇంకోసారి మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట. ఇదంతా కలిపి కూడాను. చూడండి అమ్మా, మనకు వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే నెయ్యి కూడా వేసుకుంటారనమాట. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఇదే విధంగా ఉంచేయండి. నెయ్యి తినేవాళ్ళు అయితే గనక దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఆవు నెయ్యి వాడుకోండి. మరి పొడిగా లేకుండా కొంచెం ముద్దగా ఉంటే ఇష్టపడతాం అన్నమాట మేము. ఇట్లా నెయ్యి వేసి కలుపుకోండి. మా జనరేషన్ వాళ్ళకైతే ఇవన్నీ వచ్చమ్మా. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నాను. కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఉద్యోగాల రీత్యా బయట ఉంటున్నారు కదా, వాళ్ళకి చేసుకోవటం అంటే కొంచెం ఇబ్బంది. అందుకోసం ఇట్లా చూపిస్తే మీరు చూసి చేసుకుంటారు కదా. ఈ జొన్నలు కూడా మీరు బిగ్ బాస్కెట్లోనో ఎందులో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే రుచి ఇంకొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. ఇదిగమ్మా జొన్న పేల పిండి రెడీ అయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. కొన్ని జీడిపప్పు బాదం పలుకులతో గార్నిష్ చేసుకోండి. పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇవి ఇట్లా జీడిపప్పు అవి కనపడితే తినడానికి కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. వెనక ఇదేం లేదమ్మా, ఒట్టి బెల్లము పిండి కొబ్బరి వేసి, అంటే ఒట్టి బెల్లము పేలాలు కొబ్బరి వేసి చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు పిల్లలందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే తింటున్నారు. మన ట్రెడిషనల్ ఫుడ్స్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. ఇట్లా వాళ్ళకి కంటికి నచ్చింది అనుకోండి చక్కగా తింటారు కదా. మన పాతకాలం వంటలైనా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. చూశారు కదా పేలపిండి ఎలా చేసుకోవాలో. ఇదే విధంగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తినండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. సరేనా? అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.